రాత్రికాల సమయంలో నీ వాక్యం వినటానికి దేవా మేము సమీపిస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా నీ ప్రియ బిడ్డల దేవా తండ్రి మొదటి 6వ ప్రార్థనలో మా సహోదరులు హానక్ గారు, అలాగే అంశములు చెప్పబడినంతరమే మా సహోదరు ఇస్రాయేల్ గారు, సహోదరు రేచల్ గారు అనేక విషయాలు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనను ఆలకించి మాకు జవాబిస్తున్నామని మేము విశ్వసిస్తూ ఉన్నాము. మేము అందరము వారు చేస్తున్న ప్రార్థన ఏకీభవించున్నాము. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది, ఎక్కడైతే 2-3 నామం ఏకీవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినావు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఎలాంటి వారమైనా మమ్మల్ని నడిపిస్తున్న విధానంకై నీకు వందనములు. నేనైతే కేవలం వట్టివాడని, నేను అయోగ్యుడైన ప్రభా తండ్రి, పాపుల ప్రధానుడను, పరిశుద్ధుల అల్పుడను. మీ నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న దేవా, నీ వాక్యమకు వెలుగులో మా స్థితిని నాకు మొదట బయలుపరచుము తండ్రి. నేను దేవా తండ్రి కేవలం అయోగ్యుడైన ప్రవర్తనలో ఏ మంచి లేదు ప్రభా. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండులు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తని చేయబడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాంటి జీవితంలో నేను ఇంకనూ కొనసాగుతున్నట్లయితే, నీ సిలువ విరోధముగా నిన్నట్లయితే నన్ను మన్నించి క్షమించి నన్ను సరిచేయము తండ్రి. లోకంలో ఎంతకాలము దేవా తండ్రి మేము జీవిస్తామో మాకు తెలియదు. నువ్వు ఇచ్చిన ఈ కృపకాలం మేము సద్వినియోగం చేసుకునే భాగ్యము మాకందరికీ మీరు దయచేసి బలపరచుము తండ్రి. వట్టివాడని ఒప్పుకొనిచున్నాను తండ్రి. దేవా నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి. నీ ప్రభావ మహిమలు మాకు మీరు దయచేయండి తండ్రి. దేవా లైవ్ ద్వారా ఎలాంటి దేవ సిగ్నల్స్, సౌండ్, దేవ పిక్చరు, అలాగే దేవ సౌండ్ క్వాలిటీ ఎక్కడ తగ్గిపోకుండా దేవ అందరూ వినుటకు వినసంపుగాను, చూచుటకు చూడసంపు దేవ తండ్రి, ముచ్చటగా ఉండుటకు దేవ ప్రతి విషయంలో నీ కార్యం జరిగించు. ఎందుకంటే మాకున్న టెక్నికల్ వసతులన్నీ బహుపరిమితమైనవి దేవ. నిమిత్త మాత్రం వాటితో మేము ఎన్నింటినీ చేస్తూ ఉన్నాము. ఆయనను దేవా తండ్రి మీరు మా యొక్క యూట్యూబ్ పరిచయం ఆదరించి అనేక మంది చందాదారులను, సబ్స్క్రైబర్స్ను పెంచుతున్న విధానంకై నీకు వందనములు తండ్రి. నీ సహాయం, నీ ఆదరణ ఇంకను దేవా తండ్రి మా పరిచర్య పట్ల మీరు కొనసాగించండి దేవా తండ్రి. దేవా తండ్రి ఇలాంటి పరిచర్య నేను దేవా తండ్రి కొనసాగించేంత యోగ్యత, అర్హత లేదు ప్రభా. బోధిగంతముల వారికి సువార్తను ప్రకటింప చేస్తున్న విధానంకై నీకు వందనములు. నీ కృపచేత నన్ను మమ్మల్ని మీరు దర్శించండి. నీ ఆరోగ్యము, నీ ఆత్మీయ శక్తి మాతో ఉంచి మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. ఇంతవరకు పాటలో కూడా సహాయం చేస్తున్నావు. 10 నిమిషములు వాక్య పరిచయం చేయించుండగా అయోగ్యుడైన దేవా తండ్రి నా యొక్క స్వరమును, నా యొక్క దేవా తండ్రి అన్నిటినీ దేవా తండ్రి జ్ఞానమును, నా యొక్క మాటలన్నిటి కూడా మీరు ముట్టి మీరే ఎవరికి ఎలాంటి వర్తమానం కావాలో అందింపచేసి బలపరచుమని, పాపని నీకు నన్ను క్షమించుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. వాక్యమునకు ముందు 97వ పాట పాడుకుందాం. స్తోత్రము రాజా, స్తోత్రము రాజాది రాజా. అందరూ కలిసి ఏకీభవించి పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. 97వ పాట. స్తోత్రము రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజాది రాజా, స్తోత్రము రాజాది రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా. స్తోత్ర పాత్రుడా, పూజనీయుడా, నిత్యము నా స్తుతుల పాలుడా. స్తోత్ర పాత్రుడా, పూజనీయుడా, నిత్యము నా స్తుతుల పాలుడా. సత్యుడా, పరలోకవాసుడా, నిత్యుడా, శ్రీ యేసు నాథుడా. స్తోత్రము రాజా,
స్తోత్రము రాజా, స్తోత్రము రాజాది రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా. ఆకాశముని మహిమను ఇహలోకమందలి సర్వమును, ఆకాశముని మహిమను ఇహలోకమందలి సర్వమును ఏకముగా స్తుతించుచుండా నీ కర్పించేదా జెహోవా ఫలము. స్తోత్రము రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజాది రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా. ఇడములు కడు సడల కైవడి వడి వడి ఘనో పెనుగనంగా, ఇడములు కడు సడల కైవడి వడి వడి ఘనో పెనుగనంగా, విడువను ఎడబాయనంచు జయమిచ్చిన యేసునాథుడా. స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము రాజాది రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా. మరణ ఛాయలోయలో బడి తెరవు గనక నరుగు వేళ, మరణ ఛాయ లోయలో బడి తెరవు గనక నరుగు, పరమ కనికర కరము చేనను సరిగా నడిపిన మాధ ప్రభువా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజాది రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము. అరయనాలో నీదు రూపము సరిగానే పడో వరకు నన్ను, అరయనాలో నీదు రూపము సరిగానే పడో వరకు, తరచు శ్రమల అనుభవంబున పరల చేసిన యేసునాథుడా. స్తోత్రము రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజాది రాజా, స్తోత్రము రాజాది రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా. ప్రభువైన యేసుక్రీస్తువును మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న మా చోరపల్లి సంఘాలకి, అలాగే దాదాపు అనేక మంది లైవ్లోకి వచ్చారు, వారికి కూడా ఆయా గృహాల్లో ఉండి వాక్యం వింటున్న వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.
దేవుని వాక్యం చూసుకుందాము. అపోస్తలులు రాసిన కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలులు రాసిన కార్యములు 16వ అధ్యాయము. అపోస్తలు 16:13 నుంచి చదువుకుందాం. మైక్ ఇవ్వండి చదివేవారికి. 16:13 చదవండి అమ్మా. విశ్రాంతి దినమున గవిని ఎక్కువ తగ్గించాలి. గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు సరిపోతుంది. విశ్రాంతి దినమున గవిని దాటి సముద్ర తీరమున ప్రార్థన జరుగును అనుకొని ఏం చేశారంట? అక్కడికి వచ్చి కూర్చున్నారంట. ఉదయము ప్రార్థన అయిపోయింది. ఎక్కడ? ఆ ప్రాంతాల్లో ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది అని అనుకున్నారంటే సాయంకాలం అయ్యగారు సముద్ర తీరమున ప్రార్థన కూటం పెడతారు అనుకుని ఎవరు వచ్చారంట? స్త్రీలు వచ్చారు. ప్రార్థన కూటం అక్కడ చూడండి, మరొకసారి చదువుదాము. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే గమనించినట్లయితే దేవుని వాక్యము యొక్క శక్తి, దేవుని వాక్యం యొక్క ప్రభావము మనము సరిపోతుంది ఈ యొక్క ప్రాంతపు ప్రజల మీద ఎలాగుందో చూస్తూ ఉన్నాం. మొదటిగా ఉదయము ప్రార్థన. విశ్రాంతి దినం అంటే అందరు ఎక్కడికి వెళ్తారు? సమాజ మందిరంలోనికి, దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని ఆరాధించి వచ్చేస్తారు. కానీ కొంతమంది స్త్రీలు అనుకున్నారంట నదీ తీరములోని సాయంకాలం అయింది కాబట్టి ఏదైనా ఒక ప్రార్థన కూటము ప్రార్థన జరుగుతుందేమో అనుకుని కొంతమంది అక్కడికి వచ్చి కూర్చున్నారు. అక్కడ మన యొక్క ఆ ప్రాంతంలో వాక్యం బోధించిన వారు అక్కడికి వచ్చారు. చూడండి 11వ వచనం చూద్దాం. కాబట్టి మేమును త్రోయ అను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నయాపోలికిని అక్కడి నుండి ఫిలిపికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ముఖ్య పట్టణము రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఈ మాసిదోనియా దేశంలో ముఖ్య పట్టణంలో వీళ్ళందరూ అక్కడ కొన్ని దినములు ఉంటా ఉన్నారు. కనుక ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ ప్రాంతంలో వాక్యం వింటున్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? పౌలు, తిమోతి వీళ్ళందరూ అక్కడ వాక్యమును అందింపచేస్తూ ఉన్నారు. సాయంకాలం అయింది. కొంతమంది స్త్రీలు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఏం పెద్ద కూటమి ఏం పెట్టలేదు, కానీ వచ్చిన స్త్రీలందరితోటి పౌలు గారు, తిమోతి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ ఉన్నారు. అది అక్కడ రాయబడి ఉంది. స్త్రీలతో కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి 14వ వచనము. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. వచ్చిన వారిలో అందరూ దైవభక్తి గలవారో కాదో తెలియదు, కానీ చాలా మంది స్త్రీలు వచ్చారు. రాలేదా? వచ్చారు. వింటుంది ఎంతమంది అంట? ఒక్కదే వింటుంది. ఇక్కడ చాలామంది ఉన్నాం. ఎంతమంది వింటున్నారో దేవుడు తెలియాలి కదా. వాక్యము అందరికీ కూర్చున్న వారందరితోటి వీళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ప్రతి స్త్రీతోటి కూడా
మాట్లాడుతున్నారా? మాట్లాడలేదా? కూడి వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడుచుంటిమి. ఇక్కడ వచ్చిన వారందరితో కూడా వాక్యం మాట్లాడుతూ ఉంది. లైవ్లో వింటున్న వారు కూడా వాక్యం మాట్లాడుతూ ఉంది. కానీ అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు లూదియా. ఆమె ఎలాంటి స్త్రీ అంట? దైవ భక్తి గల స్త్రీ. ఆమె వాక్యము ఏముంది? ఆమె ఏం చేస్తుందంట? గల స్త్రీ, దైవభక్తిగా. అప్పుడు లూది అనే దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్మో తుయితైర పట్నస్థురాలు. మొదట ఆమెని గురించి చెప్పాలంటే ఆమె పేరు చెప్పారు. రెండోది దైవభక్తి. ఇంకేం చెప్పారు? మూడోది ఊదా రంగు పొడు అమ్ముతుంది, తుయితైర పట్నస్థురాలు. 4 చెప్పారా? మొదటిది ఏంటంట? లూదియా. రెండోది దైవభక్తి. మూడోది ఊదారంగు పొడి ఒక వ్యాపారస్తురాలు. 4 తుయితైర పట్టణస్తులు. ఊదారంగు పొడి అమ్ముతా ఉంది అంటే, ఊదారంగు పొడి అంటే కాదు. ఊదారంగు పొడి అంటే నీళ్ళ మందు అమ్ముతుంది, అందుకని ఏం లేదు. నీళ్ళ మందు వ్యాపారం చేస్తుంది ఆమె. అర్థమైందా? ఊదారంగు అంటే మనము బట్టలకి నీళ్ళ మందు పెడతాం. ఏ రంగులో ఉంటుంది? నీళ్ళ మందు అంటగా నీల రంగులో ఉండదు. అది ఏ రంగులో ఉంటుంది? వంగపూయి రంగులో, వంకాయ రంగులోనే కదా ఉంటుంది. ఊదారంగు అంటే వంకాయ రంగు. మనకు అర్థమవుతుంది కదా? వంకాయ రంగుని మనము మామూలుగా మనకి అంత పెద్ద మాటలు రావు కానీ నీళ్ళ మందు అనేస్తాం కదా. కానీ మనము దాన్ని ఏదైనా దాంట్లో వేసినప్పుడు అది ఏ రంగులో ఉంటుంది? వంకాయ రంగులో ఉంటుందా? నీలం రంగులో ఉంటుందా? వంకాయ రంగులోనే ఉంటుంది. కానీ అది ఒక బట్టలకు వేసినప్పుడు అది ఎలాగుంటుంది? బట్టలు మెరుపు వస్తుంది. ఏదైనా కొంచెం కాయదేరినా మట్టి ఉన్నా ఆ మట్టిని కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కనుక ఆ దినములోని, ఇప్పుడంటే అన్ని రాబిన్, ఉజ్వల ఇవన్నీ వచ్చేసాయి బ్రాండ్లు. ఆ దినములో ఇంటింటికి తిరిగి అమ్మేవాళ్ళు. ఇప్పుడు కొట్టులో కొనుక్కున్నాం, అంగళ్ళలో కొనుక్కున్నాం ఉప్పు. ఇదివరకు ఒకడు వచ్చేవాడు తోపుడు బండి తీసుకుని ఉప్పు అని. మీకు తెలుసా? ఇప్పుడు ఉప్పు అలాగ అమ్ముతున్నారా? ఇదివరకు అలాగ వ్యాపారం చేసేవారు. నా చిన్నప్పుడు మొరమరాలు వచ్చేవాడు. నెల్లూరులో ఏమంటారు మొరమరాన్ని? బొరుగులు. కనుక ఈ మొరమరాలోడు పెద్ద మూట వేసుకుని ఈపు మీద వేసుకుని వచ్చేవాడు. అలాగా ఇదివరకు రోజుల్లో వ్యాపారం అంతా ఇంటింటి దగ్గరే జరిగేది. షాపులు ఎక్కడో పెద్దవి ఒకటి దగ్గర 2 దగ్గరలు ఉండేవి. ఏదైనా ఎక్కువ కొనుక్కోవాలంటే ప్రక్కన పట్టణానికి వెళ్ళి విక్రయము చేసేవారు. ఇంటింటికి ఇదివరకు ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఇంటింటి వ్యాపారం ఎలా జరుగుతుందంటే ఆన్లైన్. ఏదన్నా మనకు కావాలంటే ఏదో ఒక యాప్ ఉంటుంది, అందులో మనం ఆర్డర్ పెట్టి బట్టలు కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి, భోజనం ఇంటికి వచ్చేస్తుంది. ఇది ఇదివరకు వ్యాపారమే. ఇదివరకు ఇంటింటికి వచ్చి అడిగి కొనుక్కుంటారమ్మా ఉప్పు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడగకుండానే మనమే రారా బాబు అని ఇంటికి పిలిచి కొనుక్కుంటా ఉన్నాం. ఇది వ్యాపారంలో కొన్ని మార్పులు మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ లూదియా అనే స్త్రీ ఊదారంగు పొడి అంటే నీళ్ళ మందు వ్యాపారం చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ దినములో ఇప్పుడంటే రంగురంగు వస్త్రములు వేసుకుంటున్నాం. ఇదివరకు అందరూ కూడా దాదాపుగా తెలుపు రంగు వస్త్రాలు వేసుకునేవారు. ఎందుకంటే అందరూ అంగీలు వేసుకునేవారు ఆ ప్రాంతంలో. మన ప్రాంతంలో కూడా లాల్చి, పైజామాలు, పంచిగట్లు ఇవన్నీ కూడా తెలుపు రంగు ఉండేవి. కనుక క్రమేపీ బట్టలు పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల బట్టలు మనం తెలుపు రంగు వేసుకుంటే మాపుకు ఆగవు కనుక రంగురంగు వస్త్రాలు వేసుకోవడానికి అలవాటు పడ్డాం. కనుక ఈ యొక్క తుయితైర పట్టణస్థురాలైన లూదియా అనే స్త్రీ నీలమందు వ్యాపారం లేకపోతే ఊదారంగు పొడి వ్యాపారం చేస్తూ ఉంది. చేస్తున్న స్త్రీ ఏమింటుంది? వీళ్ళు చెప్తున్న మాటలు వినుచుండెను. ఇక్కడ ఇంకా కిందకి చదువుదాము. తుయితైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఆమె హృదయమును తెరిచాడు.
ప్రభు హృదయాన్ని తెరపోతే దేవుని మాటల మీద, దైవజనుడు చెప్తున్న మాటల మీద, లేకపోతే నీ సంఘ కాపరి చెప్తున్న మాటల మీద, ఒక బోధకుడు సువార్తికుడు చెప్తున్న మాటల మీద లక్ష్యం ఉంచే పరిస్థితి ఉండదు. ఆమె వింటా ఉంది. వినటి వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది. ఆమె దైవభక్తి గల స్త్రీయే, కానీ అంతవరకు ఆమె హృదయం తెరవబడిందా? లేదు. దైవ భక్తి గల స్త్రీగా మనం ఉండొచ్చు, దైవ భక్తి గల పురుషుడిగా ఉండవచ్చు. కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు, తెలుసు కదా మనందరికీ. ఆయన ఎలాంటి వాడు? యెహోవా దేవుని యందు భయభక్తి, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడు. కానీ ఒక దినమందు దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత దేవుని యందు భయభక్తులు గలవాడికి ఏమి లేదంట. దేవుని యందు భయభక్తులు గలవాడికి దేవుని సేవకుడు ఎవరో తెలియదు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు. కానీ ఏదో ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, కొన్ని మాటలు బైబిల్లో తెలుసుకున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దానం చేస్తూ ఉన్నాడు, ధర్మ కార్యములు చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఒకనొక దినమంది అతను దర్శించి, ఇదిగో మీరు ఎదుటిన గ్రామంలోకి వెళ్తే, ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ పేతురు, సిమోను అని మారు పేరు గల పేతురు అనేవాడు ఉన్నాడు. ఆయన ఒక చర్మకారుడు, అంటే లెదర్ వ్యాపారం, తోళ్ళు వ్యాపారం చేసే ఒక ఇంటిలో ఉన్నాడు. అతను అక్కడి నుంచి మీరు పిలిపించుకుని ప్రార్థనా కూటము ఏర్పాటు చేసుకోండి. చూడండి, దైవభక్తి గల మనం కనబడవచ్చు, దైవభక్తి లేదని బైబిల్ చెప్పటం లేదు. కానీ హృదయము తెరవబడిందా? భక్తి కార్యములు వేరు, హృదయము తెరవబట్ట వేరు. ఈ తుయితైర పట్టణస్థురాలు ఎంత శ్రద్ధగా వింటుందంటే వాక్యము చే హృదయం అంతా నింపుకుంది. హృదయం ఏమైందంట? తెరవబడింది. ఎప్పుడైతే వాక్యము హృదయంతో నింపబడిందో, హృదయం తెరవబడ్డవేటి అని మీరు అనుకోవచ్చు. లోపలికి వాక్యం వెళితే పాపము లోపల ఉండదు. దావీదు అంటా ఉన్నాడు, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నేను ఏం చేయకుండా ఉండాలంటే? పాపము చేయకుండా ఉండాలంటే. ఇంగ్లీష్ అంటది, నీ వాక్యం నా హృదయంలో దాచుకొందును. ఐ హ్యావ్ హిడెన్ యువర్ వర్డ్. హిడ్ అంటే దాచుకోవడం. వాక్యము నా హృదయంలో దాచుకుంటాను, వాక్యము నా హృదయంలో భద్రం చేసుకుంటాను. ఎందుకంటే నేను పాపము చేయకుండా ఉండాలి. అంటే నేను పాపము చేయకుండా ఉండాలంటే వాక్యం నా హృదయంలో భద్రము చేసుకుంటాను, నింపుకుంటాను అన్నాడు దావీదు. ఇక్కడ తుయితైర పట్టణస్థురాలు లోదియా కూడా వాక్యం విన్న తర్వాత వాక్యం చే హృదయం అంతా నింపుకుంది. ఆమె హృదయం తెరిచింది. హృదయం తెరిచినప్పుడు పాపం ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. దైవభక్తి గల స్త్రీ కానీ హృదయము తెరవనంత కాలము ఆ దైవభక్తి ఒక పేరుకు మాత్రమే అది పరిమితం అయిపోతుంది. మన హృదయము తెరవనంత కాలము మనము చేసే కార్యములు ఏదైనా కానివ్వండి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, దీంట్లో ఏమి తారతమ్యం లేదు. నేను గొప్ప నేను చెప్పటం లేదు, నేను భక్తిపరుణ్ణి, నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పటం లేదు, నేనే ప్రార్థనా పడని చెప్పటం లేదు, నేనే దైవ సేవకుడని చెప్పటం లేదు. ఎవరైనా సరే హృదయము తెరవనంత కాలము, హృదయము వాక్యము చేత నింపుకోనంత కాలము లోపల ఏముంటుందంట? పాపము ఉంటుంది కదా. మనం అనేక సార్లు ఏదైనా పాత్ర చూస్తాం, ఏదైనా ఒక గ్లాస్ చూడండి, మనకు తెలీదు. ఒక గ్లాసులో నీళ్లు పోయకపోతే అందులో ఏముంటుంది తెలుసా? ఏముంటుంది? గాలి ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఖాళీ గ్లాస్ తీసుకెళ్ళి చౌదరి పెట్టాడు, ఊవను శబ్దము వస్తుంది. ఏదైనా గ్లాసు చొమ్ము తీసుకోండి, చొమ్ము తీసి చౌదరి పెట్టుకోండి, ఏమి నీ లేకుండా ఖాళీగా ఉన్న ఒక చొంబు, గ్లాసు, ఏదో ఒక పాత్ర చౌదరి పెట్టండి, సౌండ్ ఊవని వస్తూ ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? గాలి చేత నింపబడిపోయి ఉంటుంది. పాత్రలో నీళ్లు వేసినప్పుడు ఆ గాలంతా బయటికి వెళ్ళిపోద్ది. అదే రీతిగా వాక్యము కూడా ఈ యొక్క నదీ తీరములో ఉన్నారు వీళ్ళందరూ. ఎవరు వస్తారండి నదీ తీరానికి? మందిరం కొంచెం దూరం అయితే మనం ప్రార్థనకు రాగలమా? కదా. అయ్యో, మందిరం దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఇంటి దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా. మందిరం కొంచెం దూరం అంటే ఎవరు నడిచి వెళ్తారండి కదా. కానీ ఈ స్త్రీలు దేవుని ఆసక్తి గలవారు. ఉదయం ప్రార్థన అయిపోయింది, సాయంకాలం ప్రార్థన పెట్టారా పౌలయ్య గారు?
పెట్టలేదు. వాళ్ళు అనుకున్నారు ఏదో ప్రార్థన జరుగుతుంది, అయ్యగారు ఈ ఊర్లోనే ఉన్నాడు కనుక ఏదో కూటం పెడతారు. సాయంకాలం ఎక్కడ పెడతారు? నదీ తీరంలోనే. అందరికీ ఆ రోజుల్లో ఫ్యాన్లు, ఈ గాలి, ఈ పంఖాలు ఏమీ లేవు కనుక నదీ ప్రాంతం అయితే చల్లగా ఉంటుంది. ఆ యొక్క గాలికి, ఆ చల్లని వాతావరణానికి సౌండ్ కూడా బాగా వినబడుతుంది కనుక ఏదో ఒక ప్రార్థన జరుగుతుందని వాళ్ళు వచ్చారు. పిలిస్తే వచ్చారా, పిలవకుండా వచ్చారా? పిలవకుండానే వచ్చారు. కనుక మనం పిలిచినా సరే రాలేకపోతున్నాం కదా. మనం పిలిచినా సరే రాలేకపోతున్నాం. అయ్యో ఇదేనం ప్రార్థన ఉంది, పిలిస్తే అయ్యో మళ్ళీ అడుగుతారేమో అని వస్తాం కొన్నిసార్లు కదా. అయ్యో మరి వెళ్ళకపోతే అనుకుంటారే. మనుషుల కోసం మనం ఎన్నడూ భక్తి చేయదు. నేను కానీ, మీరు కానీ, ఎవరు కానీ మనుషుల మెప్పు కోసం మనం ఎన్నడూ భక్తి చేయకూడదు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ప్రార్థన జరుగునని తలంచి వచ్చారు. వచ్చిన వాళ్ళని అయ్యగారు ఉట్నే పంపించాడా? పంపించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆమె హృదయం ఏమైపోయింది? తెరబడిపోయింది. తెరబడిన తర్వాత ఏమైంది చూద్దాం. ఆమె ఇంటి వారును ఏంటంట? బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మలను బలవంతము చేసెను. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె దేవుడు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యముంచెను. అనుకోవచ్చు అబ్రహాం గారు అబ్బాయి మాట్లాడుతున్నాడని. కాదు, మనము ఎప్పుడైతే మనుష్యులు మాట్లాడుతున్నా అనుకుంటామో వాక్యం మనం లక్ష్యం చేయగలమా? చేయలేము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎవరైనా కానివ్వండి. నేను మాట్లాడిన ఇక్కడ నిలబడి ఎవరు వాక్యము చెప్పినప్పటికీ ఇది మాట్లాడుతుంది ఫలానా వ్యక్తి అని అనుకుంటే ఎన్నడూ దానికి మనం ఏమి ఇవ్వలేము, ప్రాధాన్యత ఇవ్వలేము, దాన్ని గౌరవించలేము, దాన్ని చులకనగా ఎంచుతాము. ప్రభు ఎవరంట? దేవుడు ఆమె హృదయము తెరిచిన గనుక ఆమె పౌలు చెప్తున్న మాటలు యందు లక్ష్యముంచెను. వెంటనే ఏమైందంటే ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిసం పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిసం పొందుతూ ఒక మాట అంటుంది. ఏమంటుంది చదవండి. ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చిండుడని వేడుకొని ఏం చేసిందంట? బలవంతము. నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, ఇంకేంటంట? నమ్మితేనా ఎంచితేనా? ఎంచితే. మీరు అనుకుంటే ఆమె యొక్క మాట మీకు అర్థమైంది. నేను విశ్వాసిని అని మీరు అనుకుంటే, ప్రభునందు విశ్వాసించేవారు ఎవరు? విశ్వాసులు, అంతేనా? నేను ప్రభునందు నమ్మిక ఎంచేవారు విశ్వాసము. నమ్మిక ఏంటంట? విశ్వాసము. నేను ప్రభునందు విశ్వసిస్తున్నానని మీరు అనుకుంటే, నేను విశ్వాసిని అని మీరు తలస్తే, విశ్వాసిగా నా ఇంటికి మీరు రండి అని ఏం చేసిందంట? బలవంతము చేసెను. చూడండి, హృదయము తెరవనంత కాలము దేవుని బిడ్డల ఇంటికి పిలిచిందా? పిలవలేదు. హృదయము తెరవనంత కాలము ఆమె భక్తి గల స్త్రీయా? భక్తి లేని స్త్రీయా? భక్తి గల స్త్రీయే. కానీ హృదయము తెరిచినప్పుడే ఎవరినైనా మనం ఏం చేస్తాము? ఆహ్వానించగలం. లోకములో మనం అనుకోవచ్చు, నేను భక్తి చేస్తున్నాను కదా, చర్చికి పోతున్నాను కదా, మందిరానికి పోతున్నాను కదా, మనం ఏదేదో తలంచుకోవచ్చు. కానీ బైబిల్ ఇక్కడ లూదియా యొక్క జీవితం ద్వారా ఒక పాఠం నేర్పిస్తుంది. ఏంటంటే మొట్టమొదటిగా ఆమె భక్తిరాలు అని ఉంది, కానీ ఆమె బాప్తిసము పొందలేదు. ఆమె భక్తి పర్రాలని రాయబడి ఉంది, కానీ ఆమె ఇంటికి దైవజనులను చేర్చుకోలేదు. ఆమె భక్తి పర్రాలను రాయబడి ఉంది, కానీ అంతకాలము దైవజనుడు చెప్పిన మాటలేంది ఆమె లక్ష్యం ఉంచలేదు. ఆమె భక్తి పర్రాలను రాయబడి ఉంది, కానీ ఆమె హృదయము తెరవబడలేదు. భక్తి కార్యములు వద్దు అని బైబిల్ ఎక్కడ చెప్పడం. భక్తి కార్యములు ఉండాలి, ఇవి మానక వీటిని చేయవలెను. ఆత్మ సంబంధముగాను మనం ఎదగాలి, శరీర సంబంధంగానే చేయాలి. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము.
విశ్వాసికి క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. నాకు విశ్వాసం ఉందండి దేవుని మీద అంటే సరిపోదు. నీ విశ్వాసం ఏం చేయాలి? ప్రయోగించాలి. విశ్వాసం ప్రయోగించినప్పుడు ఎవరికైనా కనబడుతుందా? నాకు విశ్వాసం ఉంది వర్షం ఆగుతుందని ఎవరికైనా కనబడుతుందా విశ్వాసం ఉందో లేదో? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరికి ఎంత విశ్వాసం ఉందంట? ఎంత? ఆవగింజ అంత విశ్వాసం ఉంది. ఆవగింజ అంత అంటే మీ అర్థం ఏంటి చెప్పండి? చాలా చిన్నదని కాదు, మనం అక్కడే పొరపడతాం. ఆవగింజ అంత విశ్వాసం అంటే ఇంత విశ్వాసం ఉంటే అని కాదు. ఆవగింజ చూడండి, దానికి ఎక్కడ నొత్తలు సొత్తులు ఏమి ఉంటాయా? ఉండవు. ఏ గింజకైనా ఉంటాయి. ఏ గింజకైనా ధాన్యముకైనా ఆ చివరిన కొంట్రి అంటారు, మీరు ఏమంటారో తెలీదు. వెనకాల చివరిన ఏముంటుంది? అది గుచ్చుకుంటే మళ్ళీ రాదు ధాన్యం. ప్రతి గింజకి ఏదో ఒక దగ్గర సొత్త నొట్ట ఏదో ఒకటి, మీరు ఏమి అనుకుంటారో తెలియదు కానీ అది ఉంటుంది. ఆవగింజకి అది కనబడనే. మరి ఎక్కడి నుంచి మొలుస్తుందో తెలీదు. ఒక ఆవగింజ ఒక మొక్కగా మొలవాలంటే అది పట్టుకోవాలి కదా, మొక్క పట్టుకోవాలి కదా దాన్ని. ఆ గింజను దానికి పట్టుకుంటేనే అది కాయ, ఆ విత్తనం దానికి ఉంటుంది. దానికి ఎలాగ కలుగుతుందో తెలియదు కానీ ఆవగింజ అంత విశ్వాసం అంటే చిన్నదని కాదు, అంత పరిపూర్ణత. ఎక్కడా కూడా నొత్తలు ఎగుడు దిగుళ్ళు దానికి ఎక్కడా కనిపించవు. ప్రభు వాక్యము చెప్పేది అదే. ఆవగింజంత విశ్వాసం అంటే ఆవగింజ చిన్నదైనప్పటికీ అది చాలా పరిపక్వంగా, ఎలాంటి దానికి ఎవరు కూడా ఇంకా ఇది ఎలాగుందేంటి అలాగుందంటే అంటాకుంటుందా? ఉండదు. దానికి ఎవడో వంక డొంక పెట్టడానికి వీలు లేదు. కనుక మన విశ్వాసము కూడా అలాగుండాలి, ఎవరు వంక పెట్టేటట్టు ఉండకూడదు. ఆవగింజంత విశ్వాసం అంటే కొంచెం విశ్వాసం ఉంటే అని కాదు. కొంచెం విశ్వాసం ఉంటే పేతురు లేక సగం దూరం వెళ్ళి మూలిగిపోతాం. పేతురు ఏం చేశాడు? ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మన్నాడు. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నడిచాడు. సగం దూరం వెళ్ళక విశ్వాసం ఏమైపోయింది? నొత్తడిపోయింది. నొత్తడిపోయిందా సట్టడిపోయిందా? ఏదో అయిపోయింది. అయిపోయినప్పుడు ఏమైపోయాడు? మునిగిపోతా ఉన్నాడు. ప్రభువా నేను నశించిపోతా ఉన్నా, ప్రభువా నేను మునిగిపోతున్నాను, ప్రభువా నన్ను రక్షించమని కేకలేశాడు. కనుక ప్రభు అంటాడు అలాంటి విశ్వాసం వద్దయ్యా. విశ్వాసం పరిపక్వంగా ఉండాలి. విశ్వాసంలో సత్తులు నట్లు ఏమి ఉండడానికి వీలు లేదు. అలాంటి విశ్వాసం ఉంటే కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందంట. నిజంగా ఇది అనేక మంది తమ జీవితంలో చూశారు. ఒకసారి చెప్పాను, మరొకసారి అవమానం చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసం పరిపూర్ణంగా ఉంది. ఒక స్త్రీ, ఒక విధవరాలు, తన భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆమె చాలా దినముల నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా వస్తుంది అని ఆశిస్తే ప్రభుత్వం వారు ఆమె తిరిగి తన భర్త చనిపోయాడు కదా, విధవరాలు కదా, ఆమె అలాగ తిరుగుతూ ఉంటే ఒక పొలం ఇచ్చారు ఆమెకి. పొలం ఇస్తే ఆ పొలం ఎలాంటిదంటే మెట్ట ప్రాంతము, దాంట్లో గుట్టులాగుంది, కొండలాగుంది. అది ఎందుకు పనికిరాదు. కానీ ఏదో ఒక రకంగా ఆమె తొందర చేస్తుందని అది గవర్నమెంట్ వారు శాంక్షన్ చేసి ఇచ్చేశారు. ఇప్పుడు ఈమెకు వాక్యం గుర్తొచ్చింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ తీసుకెళ్ళి ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడుతుంది. ఇదే పట్టుకుని ప్రార్థన చేస్తుంది. కొడుకేమో తాగుబోతాడు. కొడుకేమో వచ్చి రోజు గొడవ చేస్తా ఉన్నాడు. ప్రార్థన అన్నావు, నువ్వు ప్రార్థన నాన్న ఎలాగ లేకుండా చేస్తావు, ఇంకా ప్రార్థనని నన్ను కూడా లేకుండా చేస్తావు, నువ్వే లేకుండా పోతావని రోజు ఇంటికి వచ్చి శోధిస్తున్నాడు. కానీ మీ విన్న వాక్యం ఏంటి? ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది. చాలా దినముల నుంచి ప్రార్థన చేస్తుంది. సంవత్సరాలు అయిపోయింది. దాదాపుగా ముసలితనంలోకి వచ్చేసింది. రోజు కొడుకు వచ్చి ఇంటికి వచ్చి శోధించినప్పటికీ ఈ విశ్వాసం ఆగలేదు. ప్రార్థన చేస్తూనే ఉంది. ఒకరోజు ఏం ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు మొర పెడుతుంది. మిట్ట మధ్యాహ్నం ఇంటి ముందుకు వచ్చి ఒక జీప్ వచ్చి ఆగింది. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ తలుపు కొట్టారు. కొడితే ఆమె ప్రార్థన ముగించి బయటికి వచ్చింది. అమ్మా, పలానా సుందరమ్మ అంటే నువ్వేనా? నేనేనండి. ఏంటి అమ్మా మీ దగ్గరికి వచ్చారు? అమ్మా, మీకు ప్రభుత్వ వారు కొంత పొలము రాసిచ్చారు కదా, దాంట్లో ఒక మెట్ట లాంటి ప్రాంతం ఉంది కదా, అది మాకు ఎంతకు అమ్ముతావు? ఈమె నమ్మట్లా. ఈమె అసలు విశ్వాసించట్లేదు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారండి, ఎందుకండి ఇలాగ మాట్లాడుతున్నారు? ఇప్పటికే నా భర్త పోయి నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా కొడుకు తాగుబోతాడు, ఇష్టానుసారంగా లేదమ్మా,
మేము ఒక ప్రాంతం దగ్గర ఒక ఆనకట్ట కడుతూ ఉన్నాము. అక్కడ పోడ్చడానికి మాకు కొంత మట్టి అవసరము. ఈ మట్టి మీ యొక్క జాగాలో, మీ స్థలంలో ఉందని మాకు తెలిసింది. ఆ మెట్లంటి ప్రాంతం మాకు ఎంతకు అమ్ముతావు? అయ్యా, నేను దాన్ని అమ్మడానికి నాకు మీరు ఉచితంగా ఇచ్చిందే కదా. లేదమ్మా అంటే దాని వెల ఎంతో నాకు తెలియదు, కానీ మీరే వెల కట్టి ఎంతో కొంత దాన్ని తీసుకుని వెళ్ళిపోమని చెప్తే వాళ్ళే దానికి కొన్ని లక్షల రూపాయలు ఆమెకి ఇచ్చి ఆ మట్టిని తోలుకెళ్ళి ఎక్కడ పెట్టారు? నదిలో పడేశారు. అక్కడ వంతులు వేయడానికి, అక్కడ ఆనకట్ట కట్టడానికి అక్కడ పడేశారు, డబ్బులు ఇచ్చారు. ఆమె మళ్ళీ మంచి గృహం కట్టుకోవడానికి ఆ డబ్బులు ఎంతో ఆమెకి సహాయపడ్డది. ఏదో కళ, ఏదో కట్టుకథ కాదు, నిజంగా జరిగిన ఈ యొక్క సన్నివేశం మీతో మాట్లాడుతూ ఉన్నాను. కనుక ఆవగించదు విశ్వాసం. భర్త కోల్పోయినప్పటికీ, కుమారుడు త్రాగుబోతు అయినప్పటికీ, కుమారుడు రోజు రోజుకి హింసిస్తున్నప్పటికీ ఆమె ఒకటే వాక్యం ఏంది? ఆమె హృదయం ఏమైంది? తెరవబడింది. దేవుని విశ్వాసం ఉంచింది. ప్రభు దేవుని సేవకుడు మాట చెప్పిన మాట ప్రకారంగా ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు కొంత ఆలస్యమైంది, కానీ దేవుడు ఆమెకు తిరిగి డబ్బు ఇచ్చేటట్లుగా చేశాడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. అక్కడ అది సదును అయిపోయింది. అది సదును చేయాలంటే బోల్డ్ లక్షలు వేలు ఖరీదు. సదును అయిపోయింది. అది మళ్ళీ దానికి తిరిగి ఆమెకు డబ్బులు కూడా వచ్చాయి. దేవుడు రెండింతలుగా ఆమెను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కనుక ప్రార్థన అనేకమైన కార్యములు చేస్తుంది. కొంత ఆలస్యం అవుతుంది. ప్రార్థనకు వెంటనే జవాబు రాదు. చూడండి, మనకు 128 సంకీర్తనలు ఏముంటుంది చెప్పండి? 128 సంకీర్తనలు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండి. ఇది వాగ్దానమా కాదా చెప్పండి? వాగ్దానమే కదా. ఎవరికి వాగ్దానము? సరే, పురుషులు చదువుతున్నారు అనుకోండి, పురుషులందరికీ వాగ్దానమా కదా చెప్పండి? వాగ్దానమేనా? పెళ్ళి వాడికి వాగ్దానం, పెళ్లి కానివాడికి వాగ్దానమేనా చెప్పండి? పెళ్లి కానివాడికి వాగ్దానమే. 10 సంవత్సరాల వయసుడు ఆ వాక్యం చదువుతున్నాడు అనుకోండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. వాడికి వాగ్దానమా కాదా? ఎప్పుడు వాగ్దానం అవుతుంది వాడికి? ఆడు పెళ్లి చేసుకున్నాక అది వాగ్దానం అవుతుంది. ఇప్పుడే వాగ్దానం ఇవ్వబడింది, కానీ నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది? ఆడు పెళ్ళయిన తర్వాత. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఆడు పెళ్ళయ్యే వరకు ఆ వాగ్దానం కోసం ఎదురు చూడాలి. కనుక దేవుని వాగ్దానాలు మనకి వెంటనే అయిపోవాలి. అరే, నువ్వు ఎవడన్నా 10 సంవత్సరాల వయసుడు నా లోగిట్ నా భార్య ఫలించి ద్రాక్ష వలె వాగ్దానం ఇచ్చాడు, కనుక ఇప్పుడు పెళ్లి చేయాలని కుదురుతుందా? కుదరదు కదా. కనుక దేవుని యొక్క వాగ్దానము, నా దేవుడు అంటున్నాడు, యెహోవానగు నేను తగిన కాలమందు నా కార్యమును త్వర పెడతాను. దేవుడిచ్చిన కాలంలోని పెండ్లైన తర్వాత లోగిడ ఫలించు ద్రాక్ష వలె ఇస్తాడు. అది 10 సంవత్సరాల వయసుడికి కాదు అంటే కాదు, 10 సంవత్సరాల వయసుడు కూడా అది వాగ్దానమే. ఎప్పుడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి, ఇప్పుడు నేను భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి 10 సంవత్సరాల వయసు నాకు పెళ్లి చేయండి, నా భార్య నేను చూడాలంటే అవ్వదు. నీ పెళ్ళైన తర్వాత నీ భార్య ఎలా ఉంటుంది? ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. కనుక దేవుని యొక్క కార్యములు అలాగుంటాయి. దేవుని యొక్క టైమింగ్ మనకు తెలీదు. మీకు ఒక ఉదాహరణ వరకే చెప్పాను. దేవుని యొక్క కాలం ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. మనం అనుకుంటాం ప్రార్థన చేసిన వెంటనే ఆమేన్ అనగానే కార్యము కొన్నిసార్లు వెంటనే జరుగుతుంది, కొన్నిసార్లు వెంటనే జవాబు రాదు. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. అందుకే అంచు వరకు సహించువాడే రక్షించబడును. కనుక కార్యారంభము కంటే కార్య అంతము మేలు. కనుక మేలైనది మనము చూడాలంటే అంతం వరకు సహించాలి. వెంటనే వాగ్దానం నెరవేర్పు అవుతుందా? అవదు. వాగ్దానం ఇచ్చిన వెంటనే నెరవేర్పు అవదు. LICలో బాండ్ వేస్తే వెంటనే మెచ్యూరిటీకి వచ్చేస్తుందా? 5 సంవత్సరాలు అయితేనే కానీ ఒక LICలో ఏదైనా పాలసీ తీసుకుంటే, మీరు ఏ పాలసీ తీసుకున్నారు, 3 సంవత్సరాలు దావనివ్వండి, 10 సంవత్సరాలు దావనండి, 20 సంవత్సరాలు దావనండి, ఆ టైం అయిన తర్వాత అది మెచ్యూరిటీకి వచ్చి మనకు రావాల్సిన డబ్బు వాళ్ళు మనకి చేతిలోకి అందజేస్తారు. వాగ్దానం అంతకన్నా విలువైనది. దీనికి టైం లిమిట్ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవానగు నేను తగిన కాలమందు నా కార్యమును త్వరపెడతాను. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి.
లూదియా హృదయం తెరవబడింది. ఆ ఇంటి వారు బాప్తీసం పొందారు. దేవుని సేవను, దేవుని బిడ్డలను, సంఘమును ఇంటికి రమ్మని బలవంతం చేసింది. ఆమె జీవితం ఒక ఆశీర్వాదకరంగా మారింది. అనేక భాషల్లో ఆమె జీవితము తర్జుమా చేయబడి ఆమె జీవితము, ఆమె యొక్క సాక్ష్యము అనేక మందికి మాదిరిగా ఉంది. మన జీవితము ఎవరికైనా ఒక సాక్ష్యంగా ఉందా? మన జీవితం ఒక సాక్ష్యం అవునట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి తండ్రి. అనేక మంది దేవా తండ్రి వందనములు చెప్పి ఉన్నారు. చిట్టిబాబు దేవా డానియల్ జ్ఞాపకం చేసుకును, ప్రసన్నను జ్ఞాపకం చేసుకునము. మాచవరపాలెం నుంచి, నిర్మల ఆచంట్ నుంచి దేవా తండ్రి వారు కూడా వందనములు చెప్తా ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని, జాన్ మార్కుని జ్ఞాపకం చేసుకునము తండ్రి. దూర ప్రాంతంలో దేవా తండ్రి కుమార్తె జడ్సిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునము. బిడ్డలు కూడా మీరు దర్శించుము దేవా. రత్నం గారిని జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి అనిత యొక్క పిల్లలు 2 రోజుల నుంచి సాతాను ఇబ్బంది పెడుతుంది. దేవుడి కృపను బట్టి దేవా, మీ ప్రార్థన బలాన్ని బట్టి ఇప్పుడు బాగానే ఉన్నారు. వారి బిడ్డల కోసం ప్రార్థన చేయమని వారు అడుగుతూ ఉన్నారు తండ్రి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రిన్స్ని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. అలాగే దేవా తండ్రి డేవిడ్ని జ్ఞాపకం చేసుకున్నాము దేవా తండ్రి. జాన్ వెస్లీ కోసం ప్రార్థన చేయ, హాస్పిటల్లో రేపు ఆపరేషన్ అని చెప్తా ఉన్నారు. ఆ బిడ్డ యొక్క ప్రార్థన కూడా దేవా తండ్రి ఆ బిడ్డ కోరిన విధంగా తండ్రి డేవిడ్ తన యొక్క భార్య మేరీని కూడా జ్ఞాపకం చేసుకుని, మేరీ కుమార్ని జ్ఞాపకం చేసుకుని దేవా నా కొరకు దేవా తండ్రి, నా భర్త కొరకు దేవా తండ్రి ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి, ఆయా ప్రాంతాల నుంచి దేవా అనేక మంది వాక్యం లైవ్లో విన్నారు. మా చెరపల్లి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించు. నీ వాక్యం చేత ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తము తండ్రి. వాక్యము ఎవరికి అందించావో నాకు తెలియదు, ఎవరితో మాట్లాడిందో తెలియదు. నీ వాక్యం అందించిన వరకు నా యొక్క బాధ్యత అయినది. బాధ్యత ప్రకారం అందించినప్పుడు అనేక మంది దేవతని వాక్యం ఇద్దరు నాతో మాట్లాడిందని చెప్తా ఉన్నారు. ఆ రీతిగా నీ వాక్యం సహ్యం గలది. అది ఎవరు మాట్లాడినప్పటికీ రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదు ప్రభా తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించము. లూదియా యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడినావు. విశ్వాసం పరిపూర్ణత మాకు నేర్పించు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని, వ్యక్తులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని, వారికి అనేక బలహీనతలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని కూడా మీరు దర్శించి బలపరచు. డేవిడ్ తనకి ఇచ్చిన దేవా కుమారుడు జాన్ వెస్లీ జ్ఞాపకం చేసుకుని, బాల్యకాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. దేవ పక్కన కాలిన తర్వాత గాయమును మానిపిన్నావు. మళ్ళీ దేవా తండ్రి ఎడం ప్రక్కన చెవి కింద ఆ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చి, చీమ వచ్చి ఎంతో ఇబ్బంది పడతాం. రేపు ఆపరేషన్ చేయను. వైద్యులు అందరూ ప్రార్థన చేద్దాం. మీరే వైద్యులకు మంచి హృదయం దయచేయండి. అది ఏదో మాకు తెలియదు, కానీ నువ్వు పరమ డాక్టర్తో ఈ రాత్రి ఆ బిడ్డ దగ్గర మీరు వెళ్ళండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి. చిన్న బిడ్డ దేవతని తల్లిదండ్రుల పాపలు, పితరుల పాపలను బట్టి ఎక్కడ దేవ బిడ్డ ఆ కుమారుడు ఎక్కడ శాపం పాలవనివ్వద్దు. మీరే కృప దయచేసి బలపరచండి. బిడ్డల కోసం మేము చేయించిన ప్రార్థన ఎక్కడ వ్యర్థమైపోనివ్వదు. తల్లిదండ్రులు కూడా లోతుగా పశ్చాత్తాపడి సరిచేసుకుంటూ నీ వాక్యానికి ఇంకనూ దేవ లోబడి, దేవ ఇంకా ఏమైనా ఉంటే ఒకవేళ పొరపాటున ఎక్కడైనా దేవ నీకు విరోధంగా ఉంటే దాని విషయంలో సరిచేసుకునే భాగ్యం వారికి మీరు దయచేయండి. దేవ 23వ తారీఖున దేవ జరగనైన దేవ తండ్రి ఆదరణ కొడుకులో కొన్ని సహాయము దయచేసి బలపరచు. నీ కృప చేత నింపి దర్శించండి. దేవ వాతావరణం కూడా మాకు అనుకూలపరచము. నీ సహాయం చేత మమ్మల్ని దర్శించండి. అలాగే దేవ 6వ తారీఖున మా చెరపాలెం జరిగిన యానివర్సరీని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. దేవా నీ సహాయం చేత వాతావరణం కూడా మాకు అనుకూలపరచు. మాకు బిడ్డలు డ్రామా నేర్చుకుంటున్నారు. దేవా తండ్రి ఈ యానివర్సరీకి దేవా తండ్రి నూతన వస్త్రములు పురుషులు దేవ స్త్రీలు కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా సకాలానికి దేవా తండ్రి ధరించుకోవడానికి అనుకూలంగా అవి కుట్టబట్ట కూడా సహాయం దయచేసి బలపరచు. ఎవరిని విడిచిపెట్టవద్దు. ఆయా ప్రాంతాల బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించము తండ్రి. అనారోగ్యమైన బిడ్డలను జ్ఞాపకం చేసి, ఫిలిప్ కోసం మేము ప్రతిదినం ప్రార్థన చేస్తాను. ఫిలిప్ కోసం చేయించిన ప్రార్థన వ్యర్థమైపోనివ్వదు. బిడ్డ మీరు స్వస్థపరచు, ఆరోగ్యం దయ. జోసఫ్ గారు కూడా కాళ్ళు విరిగిపోయినప్పటికీ, ఏమి అతుక్కోపోయినప్పటికీ సేవ చేయడానికి ముందుకి అనేక గృహాలు దర్శిస్తూ ఉన్నారు. ఆయన యొక్క చేయించిన చిన్న పరిచయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తాం. మా కుటుంబంలో ఆత్మీయంగా శరీరంగా ఉన్న సమస్యలన్నింటిలో కూడా ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉందో మీరు తీర్చి బలపరిచి మీరే లేవనెత్తమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. దయచేసి వినండి. కొంతమంది